పైన బీఆర్ఎస్ నాయకులు మహేందర్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలను తీసుకుపోయి జై కేసీఆర్ అని స్లోగన్స్ ఇచ్చుడు వాళ్ళదో పద్ధత. ఓ రాజకీయం చేసేది దేవుని దగ్గర పోయి స్లోగన్స్ ఇచ్చుడు. గుడి మేము కట్టించడం అంటే ఆయన ఫామ్ హౌస్లో కట్టించుకోవాలి. కేసీఆర్ సొంతం కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ సీఎం ఉన్నా కానీ వాళ్ళు కట్టిస్తారు. ఆయన జాగీర్ కాదు, ఆయన తాతలు కట్టించింది కాదు. అది ఇక్కడ ఉన్న స్థానికులు, యాత్రికులు, భక్తులు కలిసి కట్టించారు గుడి. ఆయన సొంత జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చి కట్టియలే. జనం పైసలు, పబ్లిక్ పైసలు నా కేసీఆర్ కట్టించిన అంటుండు. అట్లాంటి కేసీఆర్ కట్టించుకుని ఆయన సొంత జాగా కట్టి ఇక్కడ స్థానికులు రౌతులు మోసి గుట్టలు మోసి వాళ్ళు అందరూ దాన్ని డెవలప్ చేసిర్రు. అంతమందికి లేదా గుడి లేదు. అప్పుడు ఇంతమంది జనం రాలేదా? ఈరోజు కేసీఆర్ కట్టించారని చెప్తున్నారు. అట్లాంటి మాటలు బంద్ చేయాలి. కేసీఆర్ సొత్తు కాదు, మహేందర్ రెడ్డి సొత్తు కాదు. ఇది జనం, పబ్లిక్లు, యాత్రికులు ప్రతి ఒక్క రూపాయి మామూలు జనం నుండి కూడా పబ్లిక్ అంతా సంపాదించిన పైసలతోటి కట్టించారు. ఈ రోజులలో ఏ సీఎం ఉన్నా కానీ చేస్తారు. అట్లాంటి మాటలు బంద్ చేయాలి. గుట్ట పైన పోయి స్లోగన్స్ ఇచ్చుడు పద్ధతి కాదు. అట్లాంటివి మానుకో. ఈ దమ్ముంటే కింద పెట్టు, ప్రెస్ మీటు పైన కాదు. పైన రాజకీయం చేయొద్దు. ప్రతి ఒక్కరు ఏ పార్టీలకు అతీతంగా అందరు వచ్చిరు. వైభవంగా జరిగింది. ఈ వైభవంగా చూసి ఓర్వలేక ఇట్లాంటి నాయకులు ఇట్లాంటి వైభవంగా చేసేదాకా గతంలో ఎవరు చేయలేదు. ఇవి ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మా బీలాయలన్న ఇక్కడ ఉండి చాలా వైభవంగా చేసారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. కాబట్టి వాళ్ళని చూసి ఓర్వలేక పేరు వస్తుందనే దాన్ని చూసి ఇట్లాంటి ఒక అబద్ధం వేస్తున్నారు. అట్లాంటివి మానుకోవాలి. ఈవో గారు కూడా చాలా బాగా చేస్తున్నారు, అద్భుతంగా చేసేటు. అట్లాంటివి కూడా జనం కూడా చాలా మంచిగా చేసిరని ఈవో గారిని కూడా వాళ్ళు మెచ్చుకోరు. అట్లాంటి దుష్ప్రచారం చేసి ఎవరిని దూషించొద్దని నేను హెచ్చరిస్తున్నాను.